ముస్లిం సమాజానికి ఒక థ్యాంక్స్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం అభినందించాలి. స్వార్థపర శక్తులు రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు, అల్లకల్లోలం సృష్టించాలన్నటువంటి శక్తుల మాట వినలేదు. కోపం ఉండుండొచ్చు, వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతూ ఉండుండొచ్చు, కానీ వివాదాల జోలికి వీళ్ళు చెప్పిన ఘర్షణ వాతావరణం జోలికి పోలేదు. అదే సంయమనం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అంశానికి ఓ విధానం ఉంటుంది. వక్ఫ్ అనేటటువంటి దాని ద్వారా ముస్లిం సమాజానికి ముస్లిం పెద్దలు లేదా ముస్లిముల్లో ఎవరైతే తమ ఆస్తులు రాసిస్తారో అది తీసుకోవడంలో తప్పులేదు, ఆ ఆస్తులు ముస్లింలే వినియోగించుకోవడంలో తప్పులేదు, అది ఎవ్వరికి ఇవ్వద్దు కూడా. కానీ దాన్ని ముస్లిం సమాజంలోని పెద్దలే దోచుకు తింటుంటే అదే సందర్భంలో ఇతరుల మతాలకు సంబంధించిన ఆస్తుల్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంటే దానికోసం తీసుకురాబడిందే వక్ఫ్ సవరణ బిల్లు. కానీ అది చెప్పలేదు ముస్లిం నాయకులు, కావాలని తప్పుదోవ పట్టించారు. త్రిబుల్ తలాక్ విషయంలోనైనా తప్పుదోవ పట్టించారు, కాశ్మీర్ విషయంలోనైనా తప్పుదోవ పట్టిస్తున్నారు, అయోధ్య విషయంలోనైనా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టించే వాళ్ళ వైపు కాకుండా రెండవ వెర్షన్ కూడా వినండి, విని రెండుటి కంపేర్ చేసుకు చూడండి. ఆ తర్వాత వాస్తవం ఏదన్నటువంటిది డిసైడ్ చేసుకోండి. ఇదే కరెక్ట్ అని చెప్పను, అదే కరెక్ట్ అని చెప్పను, ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. రెండింటిని క్రోడీకరించుకుని మనం ఉంటుంది భారతదేశంలో. ఇక్కడ మన ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచే శక్తులకు మనం అండగా ఉండాలా, లేదా తమ స్వార్థపర శక్తుల కోసం మన ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలనుకునే శక్తుల ట్రాప్లో పడాలా ఆలోచించుకోవాల్సిన సందర్భం.